యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మొదటిగా ఎవరినైతే ఆహ్వానించబడ్డామో ప్రతి ఒక్కరూ ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డకు పేరు పేరున మా కుటుంబం తరపున మీకు నిండైన వందనాలు తెలియజేస్తున్నామండి. నేను ఎక్కువ చెప్పను. మా నాన్న ప్రేమ గురించి చెప్పే ముందల ఒక చిన్న దేవుని వాక్యం చదువుకొని మా నాన్న గురించి తెలియజేద్దాం. గ్రంథము 57వ అధ్యాయము 1-2 చదువుకుందాం. యెషయా గ్రంథము 57:1-2. నీతిమంతుడు నశించుట చూచి ఎవరును దానిని మనస్సున పెట్టరు. భక్తులైన వారు తీసుకొని పొడుబడుచున్నారని కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవరికి తోచదు. వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు. హల్లెలూయా. అక్రమాలను చూడలేక, అన్యాయాలను చూడలేక, ఇక్కడ జరుగుతున్న పాపాలను చూడలేక దేవుడు ముందుగానే నీతిమంతులను త్వరగా తీసుకువెళ్తున్నాడు. వారు ఎక్కడికి వెళ్ళుచున్నారు? విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు. అంటే పరలోక రాజ్యంలో వారు అక్కడ ఉంటున్నారు. అయితే పరలోక రాజ్యంలో వారు అక్కడ వారసులుగా, దేవుని బిడ్డలుగా అక్కడ యేసయ్య దగ్గర ఉంటున్నారు. ఎందుకంటే నీతిమంతులు మనం తలుచుకోవటం ఎంతో శ్రేష్టము. అలాగే ఇక్కడ కూడి వచ్చిన మా యొక్క విజ్ఞాపన అనేది కాదు, కానీ మా నాన్నని తలుచుకుంటూ మేము చేసుకున్న చిన్న స్తుతి కూటము అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మా నాన్న ప్రేమను చెప్పాలంటే నాకైతే మాటలు రావట్లేదండి. ఎందుకంటే ఆయన చేసిన పంచిన ప్రేమ మాపై ఎంతో ఒక మాటలో చెప్పలేనిది. అది ఎవరినైనా అప్ప చెల్లెళ్ళని కానివ్వండి, అన్న తమ్ముళ్ళని కానివ్వండి, ఎవరిని కూడా తక్కువగా చూడలేదు. అందరిని సమానంగా చూశాడు. అయితే మా నాన్న చనిపోయే వేదన చెందుతూ అలాగే మాంసం కోస్తూ ఉంటూనే ఉన్నాడు. ఆయన ఎంత పెయిన్ అని నేను చూస్తూనే ఉన్నాను. ఎందుకంటే నేను వచ్చాను 3 months ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు, ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన బాగా తలనొప్పి వచ్చేసి పద్దాక టీ తాగుతూనే ఉన్నాడు. నేను అవన్నీ గమనిస్తూనే ఉన్నాను. అయితే ఇక సరేనని చెప్పి ఇలా అయిపోయింది. అయితే మా నాన్న బాప్తిసం ఇచ్చామండి. మా నాన్న పరలోక రాజ్యంలో వెళ్ళాడు. అది నేను చూశాను. నాకు దర్శనం ద్వారా దేవుడు తెలియపరిచాడు. అక్కడ చక్కగా పూలు కోసుకుంటూ హాయిగా సంతోషంగా ఉన్నాడు. ఇందుకు మాత్రం నేను మా నాన్న చనిపోయాడనే బాధ కన్నా మా నాన్న పరలోక రాజ్యంలో ఆయన అక్కడ చేరి ఉన్నాడనే సంతోషం నాకు ఎక్కువగా ఉన్నది. ఎందుకంటే మా నాన్న నా పైన కానీ మా అన్నయ్య పైన కానీ చెప్పలేనంత ప్రేమను చూపించాడు. నేను ఊరిని ఉంచి వస్తుంటే పిల్లకి ఏం తీసుకురావాలి, పిల్ల ఏం తినిద్దో అనే ఆలోచన. ఎందుకంటే నేను ఇంటికి వచ్చానంటే ఖచ్చితంగా చేపలు కానీ ఏదో ఒకటి నా కోసం ఖచ్చితంగా తీసుకొస్తాడు. పిల్ల అన్నం తిందా, పిల్ల ఏం చేస్తుంది, కొనుక్కుందా అని మమ్మల్ని పద్దాకలు అడుగుతూనే ఉంటాడు. ఎందుకంటే నాకు తెలుసు మమ్మల్ని పెంచిన విధానం కానీ మా నాన్న మాపై చూపించిన ప్రేమ కానీ అది ఎప్పటికీ కాదు, ఎప్పటికీ మర్చిపోలేము, మరువలేము కూడా. అంత గొప్ప ప్రేమ మాపై మా అన్నయ్యపై చూపించాడు. ఎందుకంటే వాడు ఒక్కగానొక్కడు, వాడు ఏమైపోతాడని మా అన్నయ్య మీద కూడా ఎంతగానో ప్రేమను పెంచాడు. వాడు ఏమైపోతాడని ఆలోచించాడు. కానీ ఒకవేళ అప్పులు చేశాడు. ఎందుకంటే తన పరిస్థితి బాగాలేదు కాబట్టి తన సిచ్యువేషన్స్ ఇక్కడి నుంచి అక్కడ కట్టుకుంటూ ఎంతో స్ట్రెయిన్ బాధ అనుభవించాడు. నాకు తెలుసు. ఎందుకంటే అది ఎవరికి తెలియదు. ఎందుకంటే పైకి గాంభీర్యంగా కనిపిస్తాడు, చక్కగా మంచిగా ఇస్త్రీ బట్టలు వేసుకుంటూ దర్జాగా వెళ్తాడు. కానీ లోన ఉన్న బాధను ఎవరు గ్రహించలేరు. ఎందుకంటే పైకి అందరూ సంతోషంగానే కనిపిస్తారు, కానీ లోన ఉన్న బాధను ఎవరు చూడలేరండి. అది కూతురుగా కొడుకుగా మాకు తెలుసు, అలాగే మా అమ్మకు తెలుసు. కాకపోతే ఏంటంటే సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. అలాగే వాళ్ళ అప్ప చెల్లెలను మాత్రం ఎవరిని కూడా విడిచిపెట్టలేదని అందరిని ప్రేమగా చూసుకున్నాడు. ఇంటికి వస్తే వాళ్ళకి కావలసిన ప్రతి అవసరాన్ని ఇచ్చాడు. అలాగే చక్కగా విశ్రాంతులకు వెళ్ళి పరలోక రాజ్యంలో చేరి ఉన్నాడు. అందుకు నేను సంతోషపడుతున్నాను. అలాగే ఇక్కడ కూడి వచ్చినాను. మీరు కూడా
ఈ నీతి మంతులని జ్ఞాపకం చేసుకుంటే ఎంతో ఆశీర్వాదం అని అయ్యగారు చెప్పాడు. నిజం. ఎందుకంటే నీతి మంతుల ప్రార్థనకు వచ్చిన మీరందరూ కూడా ఎంతో ఆశీర్వాదాలు పొందుకుంటారండి. ఎవరు కూడా వ్యర్థముగా తిరిగి వెళ్ళరు. ఇక్కడి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదం అనేది పొందుకొనే ఇక్కడి నుంచి, ఈ యొక్క స్థలం నుంచి మీరు బయటికి వెళ్తారు. దేవుడు మీ అందరినీ నూరంతులుగా ఆశీర్వదించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మా కుటుంబం తరపున మీ అందరికీ మా నిండైన వందనాలు తెలియజేస్తున్నామండి. ప్రతి ఒక్కరిని కూడా ఎవరిని కూడా విడిచిపెట్టదు. ఎందుకంటే ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క విందు కూడా ఏర్పాటు చేశాం. అలాగే సంతోషంగా మీరు భుజించి మమ్మల్ని అందరిని ఆశీర్వదించి మా కోసం, అలాగే నా పుట్టింటి కుటుంబం కోసం, అలాగే మా సేవ కోసం మీ అందరూ ప్రార్థన చేయమని మేము అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను, మనవి చేయించున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సమయాన్ని ఇచ్చిన అయ్యగారికి ఇంకా చెప్పాలని ఉంది కానీ నేను చెప్పలేను. ఎందుకంటే మా నాన్న ప్రేమ చెప్పడం అంటే అది ఒక్క మాట 2 మాటలు సరిపోదండి. ఎందుకంటే మాకు ఈ జీవితాన్ని ఇచ్చినందుకు మా నాన్నకి నేను నిండైన వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చెప్పాను కదండి, అది చెప్పలేని మాటలో చెప్పలేని అది ప్రేమ మధురం మా నాన్న. అలాగే తల్లిదండ్రులను సన్మానించుట ఎంతో శ్రేష్టకరం అండి. ప్రతి ఒక్కరూ కంపల్సరిగా చెప్తున్నానండి, వినండి. తల్లిదండ్రులను ఎట్టి పరిస్థితుల్లో దూరం చేసుకోవద్దు. తల్లిదండ్రులను ప్రేమించుట వలన, వాళ్ళని సన్మానించుట వలన ఎంతో ఆశీర్వాదం పొందుకుంటారు. ఈరోజు తల్లి ఒక పొరపాటు చేసిన, తప్పు చేసిన, నిందలు ఏదైనా సరే, ఎవ్రీథింగ్, ఎవ్వరు కూడా తల్లిదండ్రులను అగౌరవపరచొద్దు. ఎందుకంటే మనకి జీవితాన్ని వాళ్ళ ప్రాణం పోతుందని వాళ్ళకి తెలుసు. అయినా కూడా తన గర్భఫలం నుంచి వాళ్ళ పేగుని తెంచుకొని ఈ భూమి మీద పుట్టించాలని వాళ్ళు ఎంతగా తపన పడతారు. వాళ్ళు చనిపోయినా పర్లేదు, కానీ నా బిడ్డ మాత్రం భూమి మీదకి రావాలి అనే ఒక ఆశ అయితే ఒక కన్న తల్లి కలిగి ఉంటుంది. ఇక్కడున్న ప్రతి తల్లిదండ్రులకు తెలుసు, ప్రతి తల్లికి తెలుసు. మేమందరికీ అడుగుచున్నాను, ఎందుకంటే తల్లిదండ్రులను ప్రతి ఒక్కరు సన్మానించాలి, ప్రేమించాలి, గౌరవించాలి. వాళ్ళు అమ్మ తిన్నావా, నువ్వేమి ఆస్తులేమి ఇవ్వద్దు, లేకపోతే ఎవరు నువ్వు తీసుకొచ్చి పెట్టొద్దు. ఒకే ఒక్క మాట, అమ్మ నాన్న తిన్నావా అను ప్రేమ నువ్వు ఒక్క మాట నువ్వు అడిగి చూడు. నా బిడ్డ నా కోసం నేను తిన్నానో లేదో అడిగాడు అని, అడిగింది అని ఎంతో సంతోషపడతారండి. ఇది నేను ఏదో పొడి మాటలుగా చెప్పలేదు, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. దయచేసి అందరూ తల్లిదండ్రులైనా పిల్లలైనా సరే పెద్దవాళ్ళను గౌరవించాలి, తల్లిదండ్రులు ప్రేమించాలనేది నా యొక్క తలంపు, ఆలోచన. అలాగే మా నాన్నగారికి నా యొక్క నిండైన వందనాలు తెలియజేస్తున్నాను. మా నాన్న హ్యాపీగా అక్కడ పరలోకంలో పువ్వులు కోసుకుంటూ సంతోషంగా ఉన్నాడు. అలాగే మా యొక్క పుట్టింటి కుటుంబం కోసం మీరు ప్రత్యేకమైన ప్రార్థన చేయాలని కోరుతున్నానండి. ఎందుకంటే చిన్న డిస్టర్బెన్స్ వస్తే అది ప్రతి కుటుంబంలో ఉంటుంది. సో మా యొక్క కుటుంబంలో కూడా చిన్న డిస్టర్బెన్స్, ప్రాబ్లమ్స్, అపవాది గొడవలు రేపుతూ ఉంటుంది. సో ఎందుకంటే ఎలాగైనా వీళ్ళని డిస్టర్బ్ చేయాలి, వీళ్ళని ఎలాగైనా వీళ్ళు దేవుళ్ళలోకి వెళ్ళనివ్వకుండా వీళ్ళని పాప లోకంలోకి తీసుకురావాలని ఒక ఆలోచనతోనే ఉంటుంది అపవాది, నాకు తెలుసు. సో ఎందుకంటే అది అనుభవించాం కాబట్టి మేము తెలియజేస్తున్నాం తప్ప, లేదా ఊహించుకొని చెప్పేదైతే ఏమీ లేదు. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్. అయ్యగారికి నా నిండైన వందనాలు. అలాగే ఇక్కడికి కూడా వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. ఏదైనా తప్పులుంటే దయచేసి మన్నించండి, క్షమించండి. అండ్ నాకైతే గొంతు లేదండి, ఎందుకంటే మా నాన్న ప్రార్థనకి పాట పాడాలని ఎంతో ఆశ కలిగి ఉన్నాను, కానీ నేను పాడలేకపోయాను. ఒక్క పాటతో ముగించాను, ఎందుకంటే నేను అంత నైట్ జర్నీ చేశాను. అలాగే ఈ నైట్ రోజు అంతా నిద్ర లేదు. సో అందువల్ల నాకు గొంతు అయితే పోయింది, సారీ. అయ్యగారికి ఇస్తున్నాను. యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మొదటిగా ఎవరినైతే ఆహ్వానించబడ్డామో ప్రతి ఒక్కరూ ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డకు పేరు పేరున మా కుటుంబం తరపున మీకు నిండైన వందనాలు తెలియజేస్తున్నామండి. నేను ఎక్కువ చెప్పను. మా నాన్న ప్రేమ గురించి చెప్పే ముందల ఒక చిన్న దేవుని వాక్యం చదువుకొని మా నాన్న గురించి తెలియజేద్దాం. గ్రంథము 57వ అధ్యాయము 1-2 చదువుకుందాం. యెషయా గ్రంథము 57:1-2. నీతిమంతుడు నశించుట చూచి ఎవరును దానిని మనస్సున పెట్టరు,
భక్తులైన వారు తీసుకొని పొడుబడుచున్నారని కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవరికి తోచదు. వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు. హల్లెలూయా. అక్రమాలను చూడలేక, అన్యాయాలను చూడలేక, ఇక్కడ జరుగుతున్న పాపాలను చూడలేక దేవుడు ముందుగానే నీతిమంతులను త్వరగా తీసుకువెళ్తున్నాడు. వారు ఎక్కడికి వెళ్ళుచున్నారు? విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు. అంటే పరలోక రాజ్యంలో వారు అక్కడ ఉంటున్నారు. అయితే పరలోక రాజ్యంలో వారు అక్కడ వారసులుగా, దేవుని బిడ్డలుగా అక్కడ యేసయ్య దగ్గర ఉంటున్నారు. ఎందుకంటే నీతిమంతులు మనం తలుచుకోవట ఎంతో శ్రేష్టము. అలాగే ఇక్కడ కూడి వచ్చిన మా యొక్క విజ్ఞాపన అనేది కాదు, కానీ మా నాన్నని తలుచుకుంటూ మేము చేసుకున్న చిన్న స్తుతి కూటము అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మా నాన్న ప్రేమను చెప్పాలంటే నాకైతే మాటలు రావట్లేదండి. ఎందుకంటే ఆయన చేసిన పంచిన ప్రేమ మాపై ఎంతో ఒక మాటలో చెప్పలేనిది. అది ఎవరినైనా అప్ప చెల్లెళ్ళని కానివ్వండి, అన్న తమ్ముళ్ళని కానివ్వండి, ఎవరిని కూడా తక్కువగా చూడలేదు. అందరిని సమానంగా చూశాడు. అయితే మా నాన్న చనిపోయే